ఒక ఏం చదివాడో జగన్మోహన్ రెడ్డి ఎవరికి తెలియదు. స్పష్టంగా ఒక పేపర్ చూడకుండా మాట్లాడలేరు. ఈ రోజు వరకు నేను డిబేట్లో మాట్లాడుతున్నా ఒక పేపర్ చూడకుండా ఒక స్పష్టమైనటువంటి లాంగ్వేజ్తో ఒక న్యాయవాదిగా న్యాయమూర్తిగా పనిచేసిన అనుభవంతో రాజ్యాంగాన్ని న్యాయ వ్యవస్థని అవపోసన పట్టినటువంటి వ్యక్తిగా ఈరోజు ఒక పేపర్ పెన్ను లేకుండా ఒక పేపర్ నా ముందు లేకుండా గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, ప్రియమైన ప్రజలారా మీకోసం ఇవి కూడా చూసి చదివేటువంటి నాయకుడి దగ్గర ఎంగిలి మెతుకులు ఏరుకునే కుక్క నీకేం తెలుసు రాజ్యాధికారం అంటే? రాజ్యాధికారం అంటే అది ఒక కాన్సెప్ట్. రాజ్యాధికారంలోకి వెళ్ళాలి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలనేది ఒక డ్రీమ్. నీ బతుక్కి కౌన్సిలర్ అవ్వాలని కూడా లేని నువ్వు ఎవడో ఒకడు బెంగిలి మెతుకులు వేస్తే ఆ ఎంగిలి మెతుకులతో బతకాలనుకునే నీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోటి విలువ ఏం తెలుస్తుంది? అంబేద్కర్ రాజ్యాధికార సాధన ఏం తెలుస్తుంది? నాకు జరిగిందంట అవమానం. ఎవడరా నాకు అవమానం చేసేది? శ్రవణ్ కుమార్ అనేవాడు ఒక స్వతంత్ర జీవి. వెళ్ళాలి అనుకుంటే వెళ్తాడు, మానేయాలంటే మానేస్తాడు, మాట్లాడాలనుకుంటే మాట్లాడతాడు. ఒక పార్టీ అధ్యక్షుడిగా నా పార్టీలో నన్ను నడిపించే ప్రజలు, నన్ను నడిపించే అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు రేపొద్దున 2024లో ప్రతి కాన్స్టిట్యున్సీలో మేము పోటీలో ఉంటాం. మా పోటీలో ఆపే దమ్ము నీకు కానీ, నీ జగన్మోహన్ రెడ్డికి కానీ, లేకపోతే నువ్వు ప్రతిరోజు మాట్లాడతావే చంద్రబాబు నాయుడికి కానీ ఎవ్వడికి కూడా లేదు. శ్రవణ్ కుమార్ని కామెంట్ చేసి పేరెత్తే స్థాయి కూడా లేని ఎంగిలి మెతుకులు ఏరుకునేటువంటి ఒక పేటీఎం కుక్క నువ్వు. యు ఆర్ నాట్ సపోజ్ టు టాక్.